మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ కు నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రాలేదంటూ వివేక్ ను కిష్టంపేట గ్రామ మహిళలు నిలదీశారు. కూలీ పనులు చేసే తమకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బాధిత మహిళలు మండిపడ్డారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మహిళలు ఒక్కసారిగా తిరగబడడంతో మంత్రి వివేక్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ కు నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రాలేదంటూ వివేక్ ను కిష్టంపేట గ్రామ మహిళలు నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఈవినింగ్ కుమార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కిష్టంపేట గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మహిళలు ఏదైతే స్టేజ్ పైకి వెళ్లి మంత్రి వివేక్ తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కూడా ఏదైతే మొన్నటి విడత సంబంధించిన రేషన్ కార్డులో కూడా తమకు రాలేదని, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ కూడా వాళ్ళంతా కూడా మంత్రి వివేక్ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వివేక్ తో పాటు అటు జిల్లా కలెక్టర్ కూడా ఉండడంతో వారికి కూడా ఏదైతే మాకు ఏదైతే అనర్హులకు పలు గ్రామాలకు చెందిన మహిళలు కూడా ప్రధానంగా అనర్హులకే కేటాయించారు. కూలీ పనులకు వెళ్తున్న తమకు కాదని అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతల కన్సల్లోనే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్నదో అటు అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా కుమ్మకై ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల జాబితాను రూపొందిస్తున్నారు. అర్హులైన కూలీ పనులకు వెళ్తున్న తమకు అర్హులైన తమకే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. అలాగే రేషన్ కార్డులు కూడా కేటాయించాలంటూ వాళ్ళంతా కూడా మొరపెట్టుకున్నారు. అయితే అక్కడికి స్టేజ్ పైకి పోలీసులు వచ్చి ఏదైతే మహిళలను కూడా అక్కడి నుంచి పంపించడంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన మహిళలు కూడా పలు ఏదైతే చెన్నూరు మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీశారు. తమ కాదని వేరే ఏదైతే అనర్హులకు డబ్బులు తీసుకొని కేటాయించారంటూ వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. నిత్యం కూలీ పనులకు వెళ్తున్న తమకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని, అర్హులైన వారికి కేటాయించాలంటూ ఏదైతే అక్కడికి వచ్చిన చెన్నూరు మండలానికి సంబంధించి అలాగే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను కూడా అక్కడ మహిళలు నిలదీయడం కూడా కనిపించింది. మొత్తంగా ఏదైతే పోలీసులు ఆ మహిళలకు సంబంధించి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా సంబంధించి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇందిరా మహిళా శక్తి సంబరాలకు సంబంధించి అటు మంత్రితో పాటు అటు జిల్లా కలెక్టర్ అలాగే కాంగ్రెస్ నాయకులకు కూడా మహిళల సెగ తగిలిందని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.